ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ శాస్త్రం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది తీ చిలకమ్మ తే. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలక. మేషరాశి వాళ్ళకి సాక్షితంగా శ్రీరామచంద్రుడు, రాముడు. మేషరాశి వాళ్ళకి ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో నిజంగానే శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరుకుతాడు. భర్త శ్రీరామచంద్రుడే అంటే దాని అర్థం చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళకి భర్త చాలా ప్రేమగా చూసుకుంటారు. భార్య భర్తల మాట ఒకటే ఉంటుంది. భర్త మంచిగా ప్రేమగా చూసుకుంటాడనేది కాదు, అంతకన్నా ఎక్కువ ఇంకా మీరు కూడా ఇంకా చాలా ఎక్కువ చూస్తారు. భార్య ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇది ఇట్లా భార్య మీద భర్త ప్రేమ, భర్త మీద భార్య ప్రేమ ఇట్లా ఉంటే ఏమవుతుందంటే, ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీట్గా నడుస్తుందో అలా నడుస్తారు. సిప్పు సముద్రం మీదకి వెళ్ళి నడుస్తుంది, మునుగదు. ఎందుకు? కరెక్ట్ ఎక్కడిదక్కడ కరెక్ట్ ఉంటుంది. మీ సంసారంలో గుడిక మీ భార్య భర్తలు ఒకటే ఉంటుంది. ఎక్కడ మునుగరు, ఎక్కడ ఏమి కాదు, నీట్గా తేలుకుంటూనే వెళ్తారు. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు తప్పనిసరిగా వెళ్తారు. ఈ రాశి వాళ్ళకి షిరిడీ బాబా దర్శనం చేసుకుని రావాలి, చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి చేతుల పైసా ఆగదు. పైసా కట్టి పెట్టిండంటే మీరు అస్సలు తొందరగా ఇప్పరు. పైసకు పైసా కూడపెట్టి ఈ 4 రోజులు జమ చేసిన పైసా ఒక రోజు మేము ఇప్పి ఖర్చు చేస్తే మళ్ళీ సంపాయాలంటే చాలా కష్టపడతాం. ఈరోజు ఎంతో తిప్పల పడి రాత్రి అనకుండా పగలనకుండా ఎంతో కష్టం చేసి ఈ పైసా వృధాగా ఖర్చు చేయవద్దు, ఆ పైసకు మంచిగా జతనంగా పెట్టాలి అనేది ఉద్దేశం మీకు చాలా బాగుంటుంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. పెద్దల సేవ చేయడం, పెద్దలనికి గౌరవించడం, పెద్దల మాట వినిపోవడం, వాళ్ళ మాట కూడదనకుండా వెగచాలిగా మాట్లాడడం, కోపం తాపం చేసి రోషంతో బయటికి వెళ్ళాలి, అలా మీకు నచ్చదు. ఎలా ఉండాలి? అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలని ఇదే ఆలోచన. అది మంచి ఆలోచన. పెద్దలు మీకు ఎట్లా గౌరవం ఇస్తారంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ మేష రాశి వాళ్ళకి చెప్తున్నాం, ఏదన్నా పని చేయాలంటే నీట్గా చేస్తారు. మేషరాశి వాళ్ళు మీరు బయటికి ఎక్కడైనా వెళ్ళి ఇంటికి వస్తే వాళ్ళకి ఎంతో గంభీరంగా అనిపిస్తుంది, మంచిగా యథార్థం అనిపిస్తుంది, తిన్నంత ఆనందం అనిపిస్తుంది. వెళ్ళింది వచ్చింది, అమ్మాయి వచ్చింది, ఏమ్మాయి ఎట్లా చేద్దాం, ఇంట్లో పనులు ఎట్లా చేద్దాం, ముందు ఎట్లా చేద్దాం, ఏది ఎట్లా చేద్దాం అనేది మీరు వస్తేనే అడుగుతారు. మీరు లేకపోతే ఏ పని కూడా అడగరు. ఎందుకో మేషరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి బాగుంటుంది కాబట్టి ఇంట్లో ఎవరైతే కరెక్ట్ ఉంటారో వాళ్ళ మీదనే కదా ఇదంతా అడిగేది. మీకు కూడా అట్లే ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి కష్టాలు నష్టాలు మస్తు వచ్చినాయి. బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ మేషరాశి వాళ్ళకి అన్నిటికన్నా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం పని చేయాలి, ఎండి వేయాలి, బంగారం పండిపియాలి, మెట్టు దాటాలి, ఉన్న పొలం కన్నా ఇంకో కొంచెం పొలం కొనాలి, ఇంకో కొంచెం జాగ కొనాలి. అలా జాగ కొని ఏదో ఒక్కొక్క మెట్టు దాటాలి. మా పెద్దలు గుడక 10 రూపాయలు సంపాదించుకొని ఇంటి లోపల పెట్టి రాజా మహారాజా లేక నడిచిండ్రు. మేము అలా నడవవద్దు. వాళ్ళు 10 సంపాదిస్తే మేము 2 సంపాయాలి, వాళ్ళు గుట్టలేక సంపాదిస్తే మేము ఒక పెద్ద గుండన్న సంపాయాలి అన్నట్టు ఒక యుక్తి ఇవకి ఉంటుంది. అది మంచిదే. ఈ రాశి వాళ్ళకు ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి తెలివి జ్ఞానం చాలా బాగుంటుంది. మోసం చేయడం, దగా చేయడం, హుషారి మాటలు మాట్లాడి ఒకరికి గుంతలు వేయాలి, మేము పైకి రావాలి అని ఇలాంటి చెడు కోరికలు ఉన్నాయి, మంచి కోరికలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ఎందుకో కానీ ఒకటి పట్టుదల బాగుంటుంది, చాలా
పట్టిందంటే వదిలిపెట్టరు, వదిలిపెట్టిందంటే మళ్ళీ దాని గురించి ఆలోచించరు. మేషరాశి వాళ్ళకి అందరు కలిసి నడవాలి, ఐకమత్యంగా నడవాలి అనేది మీ కోరిక ఉంటే మీ ఇంటి మీద దారిద్ర్య గడియ చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఎలా సతాయిస్తుందంటే, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే 10 రూపాయలు తీసుకుపోయి బయటికి వెళ్తే 10 కాదు 100 ఖర్చు చేసుకొని మళ్ళీ చేతులు దులిపించుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో 4 రూపాయలు కూడా పెట్టిందంటే అది ఎక్కడో దబా ఖర్చు కావడం, దానికి దీనికి రోగం వచ్చే, చైన్ వచ్చే, కాళ్ళు వచ్చే, ఆపత వచ్చే, సంపద వచ్చే, ఏదో ఒక పనికి ఉన్న పైసంతా ఖర్చు చేయడం. మీ మనసు బాధ అనిపిస్తుంది. రాత్రి అనకుండా పగలనకుండా మేము ఇంత డబ్బు సంపాదించి ఇంటి లోపల పెడితే ఎక్కడ ఖర్చు చేసుకుంటాం, ఎలా వచ్చే ఎలా పాయే అన్నట్టు బాధ. కరెక్టే. అదే డబ్బు సంపాదకపోతే ఇంట్లో పైసా ఖర్చు చేయకపోతే మళ్ళీ అప్పు అడగవలసి వస్తుంది. ఎవరి దగ్గర పోయి అప్పు అడిగి ఇంట్లో తెచ్చి పెడితే మళ్ళీ అప్పు ముప్పు ఇంకా తర్వాత అది చాలా బాధపడవలసి వస్తుంది. అదే 4 రోజులు కష్టపడి ఇంట్లో డబ్బు ఉంటే ఆ ఖర్చు చేసుకుంటే బాగుంటుంది. కానీ అదే అప్పు తెచ్చి ఖర్చు చేసుకుంటే అది ఇంకా బరువు నెత్తి మీద. మేషరాశి వాళ్ళు అందరూ ఐకమత్యంగా నడవాలని ఎప్పుడు అనుకుంటున్నారో అది మంచి కోరిక, మంచి జరుగుతుంది. ఇంటి లోపల కొన్ని రోజుల నుంచి కొన్ని పనులు ఆగి ఉన్నాయి. చేయాలని చాలా అనుకొని కూర్చున్నారు, కానీ అయితలేవు. చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి కూర్చుంటున్నారు. ఈసారి మాత్రం పక్కా జరుగుతుంది. పైమెట్లు ఎక్కే అవకాశం వచ్చింది. ఇంటి మీద మాత్రం కొంత నరకన్ను నరదృష్టి చాలా చెడ్డగా పడింది. ఈ దృష్టి వలన చేయిపెట్టిన పని కలిసి వస్తలేదు. దారిద్ర్యం గడియ చాలా చెడ్డగా సతాయిస్తుంది. షిరిడీ బాబా దగ్గర ఒకసారి బాబా దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర జగద్గురు లోకరక్షక మహాదేవ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 7. అంటే మేషరాశి వాళ్ళకి శని బలం మంచి స్థానంలో పోయి కూర్చున్నది. నెత్తి మీద తాండవాడినట్టు ఆడుతుంది ఆ దరిద్రం. ఈ మేషరాశి వాళ్ళు మస్తు చేయాలని ప్రయత్నాలు చాలా చేస్తుంటారు, కానీ ఏది కలిసి రావటం లేదు. ముందల కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. మనసులో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.